డైనోసార్ పార్క్ సిద్దిపేట భారతదేశంలో తొలి డైనోసార్ థీమ్ పార్క్. ఎన్నో సంవత్సరాల క్రితం గతించిపోయిన డైనోసార్లు, రాక్షస బల్లులను ఇప్పుడు చూడాలంటే కుదరదు. కానీ వాటి జీవన శైలిని, అవి ఎలా ఆ రోజుల్లో ఉండేవని జురాసిక్ పార్క్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ సినిమా దర్శకుడు స్టెవెన్ స్పీల్బర్గ్ జనం ముందు ఉంచాడు. అప్పటి నుంచి వాటి నమూనాలు చూడడానికి ప్రజలు ఆసక్తి చూపడంతో అక్కడక్కడ డైనోసార్ల అద్భుతమైన పార్కులు వెలిశాయి. వీటిని సందర్శించడానికి ఎంతో ప్రయాసాలతో వేరే ప్రాంతాలకు వెళ్ళి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేకుండా ప్రేక్షకులకు అత్యంత సమీపంలో, అందుబాటులో, ఆనందపరిచే వినోదభరితమైన మణిహారంగా డైనోసార్ పార్క్ ప్రారంభమైనది సిద్దిపేటలో. ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేటలో కోమడి చెరువు వద్ద డైనోసార్ జురాసిక్ పార్క్ ప్రారంభమైనది. ఇప్పటికే రాక్ గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్ పార్కులతో వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్ పార్కు అందుబాటులో ఉంది. సాహస అనుభవాలను, జ్ఞాపకాలను, మధురానుభూతిని కలిగించేలా డైనోసార్ పార్కు ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో ఈ పార్కు ప్రసిద్ధి చెంది ఉంది. మొదట గుజరాత్ సమీపంలోని రయోలిలో డైనోసార్ గుడ్లు లభించడంతో అక్కడ డైనోసార్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో నిలకడగా ఉండే డైనోసార్లను ప్రదర్శనకు ఉంచారు. డైనోసార్లలో ఒక్కటి మాత్రమే అరుస్తూ కదలికలు ఉండేలా ఏర్పాటు చేశారు. కానీ సిద్దిపేట పార్కులో మాత్రం కదిలే డైనోసార్లు 18 ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కాకుండా మరో 5 నిలకడగా ఉండేవి ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో దేశంలో ఇదే అత్యంత పెద్ద డైనోసార్ పార్క్ అని చెబుతున్నారు. భూతల స్వర్గానికి సరికొత్త అందాలు ఈ పార్కులో ఉన్న వింతలు, విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో మినీ ట్రాక్ను నిర్మించి ఓ మినీ ట్రైన్ నడిచే విధంగా రూపొందించారు. ఈ ట్రైన్లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగిలో 6 కూర్చునే వీలుందని చెబుతున్నారు. ఈ ఓపెన్ ట్రైన్లో తిరుగుతున్న సమయంలో 6 కూర్చోవచ్చు. ఈ ఓపెన్ ట్రైన్లో తిరుగుతున్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక్కసారిగా డైనోసార్లు మీద పడినట్లు భీకరంగా అరవడం లాంటివి చేసేలా పార్కును డిజైన్ చేశారు. చిన్న పెద్ద రకాల డైనోసార్లు, వాటి గుడ్లు, అస్థి పంజరాలు ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిలికాన్ డైనోసార్లను ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇవి పార్క్ ఆవరణలో అటు ఇటు తిరుగుతూ భీకరంగా శబ్దాలు చేస్తున్నాయి. డైనోసార్ థీమ్ డార్క్ రైడింగ్ పార్క్ ఇండియాలోనే మొదటగా నిర్మిస్తుంది ఇక్కడే. ఇందులో 8 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు రైడ్ ఉంటుంది. ఈ రైడ్లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్ని వయస్కుల వారు దీన్ని ఎంజాయ్ చేస్తారు. ఒక స్కేరీ రైడ్ అని చెప్పవచ్చు. టైమ్ జోన్ ట్రావెల్ను ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇవే కాకుండా పెద్ద పెద్ద గుహలు, కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం, లావా, గ్రీనరీ, వాటర్ ఫాల్స్ ఇలా ఎన్నో రకాల హంగులతో శతాబ్దాల కిందట భూమి మీద పరిస్థితులు ఎలా ఉండేనో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ సిద్దిపేటలో ఈ పార్కును ఏర్పాటు చేశారు. సిద్దిపేట గజ్వేల్ రోడ్డుకు సమీపంలో ఉండి పట్టణ కేంద్రం నుండి సులభంగా చేరుకోగలిగే ఈ డైనోసార్ పార్కును సిద్దిపేటలోని సమీప పార్కులు మరియు సరస్సులతో పాటు తరచుగా సందర్శిస్తుంటారు.
ఈ పార్కులో వాస్తవికంగా కనిపించే డైనోసార్ నమూనాలు గొప్ప ఫోటో అవకాశాలను మరియు నేర్చుకునే క్షణాలను అందిస్తూ విద్యాపరమైన మరియు వినోదాత్మక అనుభవాన్ని అందిస్తాయి. దాని అనుకూలమైన ప్రదేశం, పరిశుభ్రమైన పరిసరాలు మరియు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా డైనోసార్ పార్కు సిద్దిపేట మధ్య తెలంగాణలో ముఖ్యంగా వారాంతపు విహారయాత్రలు మరియు పాఠశాల యాత్రల కోసం తప్పక సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా మారింది. తెలంగాణలోని సిద్దిపేటలో ఉన్న డైనోసార్ పార్క్ హైదరాబాద్ నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధ కుటుంబ స్నేహపూర్వక పర్యాటక ఆకర్షణ. ఈ ప్రత్యేకమైన పార్కులో అందంగా తీర్చిదిద్దిన బహిరంగ వాతావరణంలో నిజ పరిమాణంలో ఉన్న డైనోసార్ శిల్పాలు చాలా ఉన్నాయి. ఇది ప్రాచీన కాలపు ఇతివృత్తాలపై ఆసక్తి ఉన్న పిల్లలు, విద్యార్థులు మరియు పర్యాటకులు ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలుస్తుంది సిద్దిపేట పట్టణం.